ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వివాదం పీసీసీ చీఫ్ వరకు చేరింది. మంత్రి సురేఖ మహేష్ కుమార్ గౌడ్ ను స్వయంగా కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన శాఖకు సంబంధించిన దేవాదాయ అంశాలపై తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడంపై ఆమె పీసీసీ చీఫ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఆయనకు వివరించారు. ఇక కడియం శ్రీహరిపై వెంటనే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై తాను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య వివాదాలు, గ్రూపు రాజకీయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని వివరించారు. త్వరలోనే కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరితో మాట్లాడి వివాదాన్ని పరిష్కరిస్తామని అన్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నడుస్తున్న వివాదం ఇక పీసీసీ చీఫ్ వరకు చేరింది. ఈ రోజు ఇక మంత్రి కొండా సురేఖ మహేష్ గౌడ్ ను స్వయంగా కలిసి జిల్లా రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన శాఖకు సంబంధించి దేవాదాయ అంశాలపై తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్ష సమావేశం నిర్వహించడంపై పీసీసీ చీఫ్ కి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక పూర్తిగా ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుందని, మరోవైపు కడియం శ్రీహరిపై వెంటనే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఈ విషయమై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఇక మీకు కూడా ఏదైతే అక్కడ తలెత్తిన వివాదంపై మీ దృష్టికి కూడా తీసుకువస్తున్నానని చెప్పి మంత్రి కొండా సురేఖ చెప్పడం జరిగింది. ఇక మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య వివాదాలు, గ్రూప్ రాజకీయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నామని కూడా వివరించడం జరిగింది. త్వరలోనే కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇద్దరితో మాట్లాడే వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వంతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ఈ దేవాదాయ శాఖ కార్యాలయంలో చేసినటువంటి రివ్యూపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక గతంలో కూడా ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రాజకీయ విభేదాలు కూడా ఈ ఏదైతే ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ చేయడంతో ఒక్కసారిగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కూడా బయటకు రావడం జరిగింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య దశాబ్ద కాలంగా నడుస్తున్న రాజకీయ వైరం ఇప్పుడు అధికారికంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దకు చేరింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే తనపై ఆరోపణలు రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం ప్రజా ప్రయోజనాల కోసమేనని కూడా, ఎలాంటి వ్యక్తిగత లేదా రాజకీయ ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం అధికారులతో చర్చించాం తప్ప మంత్రి అధికారాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పి కూడా వివరించారు. ఇక ఈ అంశాన్ని అనవసరంగా పెద్దది చేసి రాజకీయ విధంగా మార్చుతున్నారని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కొండా సురేఖ మాత్రం తన శాఖకు సంబంధించిన విషయాల్లో ముందస్తు సమాచారం లేకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా అధికారులను ఆదేశాలు ఇవ్వడం ప్రోటోకాల్కు విరుద్ధమని చెప్పి కూడా ఆరోపిస్తూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే పార్టీ చీఫ్ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ అంశంపై ఇటు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా వేణుగోపాల్ అటు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రోటోకాల్ ఉల్లంఘన కింద వస్తుంది అని కూడా అటు కొండా సురేఖ పీసీసీ చీఫ్ కి అలాగే సీఎం రేవంత్ దృష్టి కూడా తీసుకెళ్లిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? తదుపరి పరిణామాలు ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి?
అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రాజకీయ పరమైనటువంటి విభేదాలు ప్రతి జిల్లాలోనూ కూడా తరచూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందుకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇక కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి ఎవరైతే ఉన్నారో వారి మధ్యలోనే ఎక్కువ వివాదాలు నడుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మనం చూసుకుంటే ఇటు పార్టీలో ఉన్నటువంటి పదవుల పంపకం విషయంలో కానీ అలాగే జిల్లాలో ఆధిపత్యం విషయంలో కానీ ఇలాంటి వివాదాలు తరచూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు పిసిసి క్రమశిక్షణ సంఘం కూడా వారితో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వివాదాలకు పులి స్టాప్ పెడుతూ వస్తుంది. అయితే తాజాగా ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం నెలకొని ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ ఈ అంశంపై చాలా సీరియస్ గా కూడా స్పందిస్తూ ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంకా ఇదే అంశంపై ఇటు పిసిసి అధ్యక్షుడు ఎవరైనా పార్టీ లైన్ ను విభేదిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు కొండా సురేఖ మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి పట్టుబడుతూ వస్తుంది. ఇందుకు సంబంధించి రాతపూర్వకంగా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇటు పిసిసి అధ్యక్షుడు కూడా సమస్యను సమగ్రంగా పరిశీలిస్తాం, సంబంధిత అంశాలపై తగిన స్థాయిలో చర్చించి న్యాయమైన పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన హామీ మంత్రి కొండా సురేఖకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా సర్వత్రా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే పార్టీ లైన్ విభేదిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పిసిసి చీఫ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎస్ వేణుగోపాల్, కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో కొండా సురేఖపై అటు వరంగల్ నేతలు కూడా కొంత అసంతృప్తిగా ఉన్న సిచ్యువేషన్స్ మనం చూస్తాం. మరి ఈ నేపథ్యంలో ఇలా కడియం శ్రీహరి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్లడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా ఏదైతే ఇటు వరంగల్ జిల్లాలో చూసుకుంటే చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా ఇదే అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మంత్రిగా ఉన్నందున తాను జిల్లా మొత్తానికి ఇటు అందరు నాయకులు తనను సంప్రదించాల్సిందిగా ఇటు మంత్రి కొండా సురేఖ చెప్తూ వస్తున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘించవద్దు అనేది మంత్రి కొండా సురేఖ ఉద్దేశం. అయితే ఇటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాత్రం మా సమస్యను ఏదైతే ఉందో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం, ప్రభుత్వం పరిష్కరిస్తుంది అని చెప్పి ఇటు సీనియర్ నేతలందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే వివాదం మొదలవుతోంది. ఇక ఇందుకు సంబంధించి త్వరలోనే అందరి నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి వివాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించి త్వరలోనే ఇరువురు నేతలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటివి మునుముందు రిపీట్ కాకుండా ఉండేందుకు, ఎందుకంటే ఇప్పుడు వరంగల్ జిల్లాలో ప్రారంభమైనటువంటి వివాదం రేపు వేరే జిల్లాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందుకు సంబంధించి కఠినంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఇద్దరు నాయకులతో కూడా ఏదైతే సమస్య ఎలా వచ్చింది, ఏం జరిగింది అనేది సమగ్రంగా వివరాలన్నీ తీసుకొని అనంతరం మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.